సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 20. విశ్వావధాన్ల వృత్తాంతము. శ్రీపాదుల వారి దివ్యమంగళ స్వరూప వర్ణన. నేను ఉదయముననే శ్రీపాదుల వారి దర్శనార్థము కురంగడ్డకు వచ్చితిని. శ్రీపాదుల వారి శరీరము నుండి దివ్యకాంతులు వెదజల్లబడుచుండెను. శ్రీవారి దివ్యనేత్రముల నుండి శాంతి, కరుణ, ప్రేమ, జ్ఞానము జ్యోతి స్వరూపముగా వెలువడుచుండెను. వారి దివ్య సన్నిధిలో నున్నవారు శాంతిని, కరుణను, ప్రేమను, జ్ఞానమును ఆయుచితముగానే పొందుచుండిరి. సర్వలోకములకు ఏకైక ప్రభు స్వరూపము నిరాకారతత్వము సాకారమయ్యి సగుణమయ్యి మానవాకారముతో కళ్ళ ఎదుటనే కనిపించుచుండటచే ఆనందము, ఆశ్చర్యము నా సమస్త తత్వమును ముంచెత్తుచుండెను. శ్రీపాదుల వారు అనుగ్రహముతో తమ వద్దకు వచ్చి వారికి నమస్కరించుకొనమని సైగ చేసిరి. వారు చేసిన సైగ వెంబడి వారి దివ్యహస్తముల నుండి ఏదియో తెలియరాని శాంతి, ప్రేమ తరంగములు ఉద్భవించి నా మనసును, హృదయమును, శరీరమును మరేదో తెలియరాని లోకములకు కొంపొయ్యినట్లు అనుభవమైనది. నేను శ్రీచరణులను భక్తితో సృశించితిని. నా శరీరము తేలిక అయినది. నా కన్నుల నుండి నల్లని తేజస్సు బయటకు వచ్చుట గమనించితిని. ఆ తర్వాత నా శరీరములోని సమస్త అంగముల నుండి నల్లని తేజస్సు బయలువెళ్ళినది. ఆ తేజస్సు అంతయును వికృతమైన నరాకారమును ధరించినది. ఆ ఆకారము స్వయముగా నన్నే పోలి ఉన్నది. శ్రీపాదులు వారు చిరునవ్వుతో, నీవలనేయున్న ఆ నల్లటి ఆకారము ఎవరో గమనించితివా అని నన్ను ప్రశ్నించిరి. నేను, స్వామి, ఆ ఆకారము నన్ను పోలి ఉండుటను గమనించితిని, కానీ ఆ ఆకారము నా శరీరము నుండి ఎలా బయలువెళ్ళినదో నాకు తెలియదు. ఆ ఆకారము ఎవరో కూడా నాకు తెలియదు అని జవాబిచ్చితిని. అంతటా శ్రీపాదులు ఇట్లనరి, నాయన, ఆ ఆకారము నీ పాప శరీరము. అతడు నీ పాపమయ పురుషుడు. ఇంకా నీ శరీరములో మిగిలినది పుణ్యమయ పురుషుడు. ప్రతి మానవ శరీరమునందును పాప పురుషుడను పుణ్యపురుషుడను ఉందురు. పాప పుణ్యములు రెండింటి నుంచి విడుదల లభించినచో ముక్తియే. బ్రాహ్మణ జన్మనెత్తిన వాడు నిష్ఠావంతుడయి తన పాప శరీరమును దహించుటయే కాక తన పుణ్యబలముతో తక్కిన వారిని ఉద్ధరింపవలెను. బ్రాహ్మణుడు సత్వగుణ ప్రధానుడై ఉండవలెను. వేదశాస్త్ర విహితమైన కర్మలను తక్కిన వారి చేత ఆచరింపచేయుచు తన జీవనోపాధికి అవసరమైన ద్రవ్యమును మాత్రమే వారి నుండి తీసుకొనవలెను. ఆ రకముగా ద్రవ్యమును తీసుకొనున్నప్పుడు వారి పాపమును కూడా అప్రయత్నముగానే తీసుకొనుచున్నాడు. ఆ పాపమును తన తపోరూపమైన అగ్నిలో దహించవేయవలెను. ఆ రకముగా జీవించు బ్రాహ్మణుడు మాత్రమే బ్రాహ్మణ శబ్దమునకు అర్హుడు. అట్లు కాని ఎడల అతడి జాతి మాత్రము చేతనే బ్రాహ్మణుడు కాని బ్రహ్మజ్ఞానవంతుడైన బ్రాహ్మణుడు మాత్రము కాజాలడు. మా మాతామహులైన బాపనార్యుల వంటి వారును మా పితృదేవులైన అప్పలరాజశర్మ వంటి వారును సద్బ్రాహ్మణ అనిపించుకొనగలిగిన వారు మా మాతామహి రాజమాంబయ్యను, మా మాతృదేవి సుమతి మహారాణియును పరమ పవిత్రులు. అటువంటి వారి స్మరణ మాత్రము చేతనే జీవులు శరీరమునందలి వేల వేల పాపములు తక్షణము పలాయనము చిత్తగించును. ఈ మాటలను పలికి శ్రీపాదులు వారు క్షణకాలము మౌనముద్ర వహించిరి. చేతివ్రేళ్లతో తమ భ్రూమధ్యమును తాకి తమ కుడి హస్తమునుగా చాచిరి. వారి అరిచెయ్యి నుండి ప్రకాశవంతమైన వెలుగు ఉద్భవించెను. తక్షణమే హోమమునకు కావలసిన పవిత్ర వస్తువులు ఉద్భవించెను. కొన్ని మధురఫలములు, పుష్పములు కూడా ఉద్భవించెను. తదుపరి కాంచనము, రజితము ఉద్భవించెను. ఆ తదుపరి నవరత్నములు ఉద్భవించెను. అటు తదుపరి దివ్యాగ్ని ఉద్భవించెను. నా శరీరము నుండి వెలువడిన పాపపురుషుడు మహాభయంకపితుడయ్యి అరుచుచుండెను. శ్రీపాదులు వారు తమ నేత్రముల కదలికలతో పాపపురుషుని దివ్యాగ్నియందు పడి దగ్ధము కావలసినదని ఆజ్ఞాపించిరి. వాడు అయిష్టముగానే ఆ యజ్ఞయందుండెను. నా శరీరము నందంతటను మంటలు ఉద్భవించెను. నేను, స్వామి,
నేను దహింపబడుచున్నాను, రక్షింపుడు రక్షింపుడు అని అరుచుచుంటిని. శ్రీపాదులు వారి దివ్యనేత్రముల నుండి కాంతి తరంగం ఒకటి నన్ను తాకినది. నా శరీరము శీతలమయ్యెను. హోమాగ్ని పాపపురుషుని కాల్చివేసినది. నా శరీరమునందు రకరకములైన విద్యుత్తులు ఉద్భవించినవి. నా కుండలిని జాగృతమగుటను గమనించి తిని నా నాడీ స్పందనను ఆగిపోయెను. నా నాడీ స్పందన మాగిపోయెను. హృదయ స్పందనము ఆగిపోయెను. నేను సమాధి స్థితిలోనికి జారుకుంటేనే. మధ్యాహ్న సమయమైనది. ఆనాడు గురువారం. శ్రీపాదుల వారు స్నానమాచరించి భక్తజన పరివేష్టితులయ్యి యుండిరి. భక్తజనులు సమర్పించిన భిక్షానమును శ్రీపాదులు వారు తమ దివ్యహస్తముతో సృశించిరి. తమ కమండలము నుండి జలమును భక్తజనులపై ప్రోక్షించిరి. అష్టదిక్కులయందు కొంత అన్నమును బలిగా నుంచిరి. కోటి కోయిలలు కమ్మని స్వరముతో నన్ను పేరు పెట్టి పిలిచిరి. అందరినీ భోజనము చేయుడని ఆజ్ఞాపించిరి. నన్ను తమకు సమీపమునకు రమ్మని ఆదేశించిరి. క్షణకాలమున కన్నులను మూసుకొని తిరిగి కన్నులను తెరిచి నా వైపు తమ విశాల దృక్కులను సాగించిరి. వారి చేతిలో రజిత పాత్ర ఒకటి ఆవిర్భవించినది. దాని నిండుగా హల్వా అను పిలువబడు ఉత్తర దేశ వంటకం ఒకటి ఉన్నది. అది శ్రీపాదుల వారికి ఇష్ట పాత్రమైన వంటకము. శ్రీపాదుల వారు శంకరం భట్టు నన్ను నా భక్తులు తమ భక్తపాసములతో బంధించెదరు. నేను నిష్కలమైన భక్తి శ్రద్ధలకు మాత్రమే బద్ధుడను. శ్రేష్ఠిగారి ఇంట వారి ధర్మపత్ని వెంకట సుబ్బమాంబ ఈ వంటకమును నా నిమిత్తమయ్యి తయారు చేసి నేను ఆరగించిన తదుపరి మాత్రమే భోజనము చేసేదనని ప్రతిజ్ఞ బూనినది. వారి మనమరాలు లక్ష్మీవాసివి నా చేతికి రక్షాబంధనము కట్టినది. నా భర్త జాతకమునందు మారకయోగమున్నదని జ్యోతిష్కులనుచున్నారు. నీకు నేను రక్షాబంధనమును కట్టిన మాట యథార్థమేనని నీవు ఈ ప్రసాదమును స్వీకరించి నన్ను సుమంగళిగా ఆశీర్వదించవలసినదని పట్టుబట్టి నిరసన దీక్ష చేపట్టినది. నాకు వేరే గతి ఏమున్నది? చిరంజీవి లక్ష్మీవాసివిని లక్ష్మీ సౌభాగ్యవతిగా ఆశీర్వదించి పుష్పములను గాజులను కుంకుమను ప్రసాదించి తిని మా అమ్మమ్మ వెంకట సుబ్బమాంబ ప్రేమతో తయారు చేసిన హల్వాను నా వెంట తెచ్చి తిని ఈ మధుర ప్రసాదము అనేక జన్మముల నుండి సంప్రాప్తమగుచుండిన మహాపాతకములను నిర్మూలించును. నా భక్తుల ఇంట నాకు నివేదన చేయబడిన ప్రసాదమును నేను స్వయముగా సూక్ష్మ కిరణముల ద్వారా స్వీకరించుచుందును. అయితే శ్రేష్ఠగారి ఇంట వండినది మహాప్రసాదము కావున నేను స్వయముగా భౌతికముగా స్వీకరించుచుంటిని. నీవును ఈ ప్రసాదమును స్వీకరించవలసినది అనిరి. ఆ ప్రసాదము యొక్క మాధుర్యమును వర్ణించుట ఎవరితరము? ప్రసాదమునందు కొంత భాగము పైకి విసిరిరి. అది నభోమండలములో ఎచ్చటికో పోయెను. మరికొంత ప్రసాదమును తమ అరచేతిలో జారి విడిచిరి. అప్పుడు అతడి భూమి బ్రద్దలయ్యి ప్రసాదమునకు దారి ఇచ్చెను. ప్రసాదము భూమిలోనికి పోయిన తదుపరి బ్రద్దలైన భూమి మరలా యథాస్థితికి వచ్చెను. అచటునున్న ప్రసాదమును తక్కిన భక్తులు కూడా వాచించిరి. శ్రీపాదులు ఎవరిని నిరాశపరచు అవతారము కానే కాదు. ఎందరికి పెట్టెను అది ఇంకను అక్షయమగుచుండెను. ఇంతలో పద్మశాలి కులసంభవుడైన గురుచరణుడును భక్తుడెంతించెను. శ్రీపాదులు వారు వానికి కూడా ప్రసాదము పెట్టిరి. ఆ రజిత పాత్రను కృష్ణానదిలోనికి విసిరివేచిరి. తర్వాత శ్రీపాదుల వారు పద్మశాలీల మార్కండేయ గోత్రము వారే కారణాంతరమున వారు మాంసభక్షకులైరి. నా సన్నిధిలో కారణము లేని కార్యము జరగనేరదు. గురుచరణ, నీవు ఎన్నియో రోజుల నుండి నాకు ప్రసాదమును నైవేద్యముగా పెట్టుచూ శ్రీ గురుచరణులే సర్వదా శరణు శరణు అనుచు పవిత్ర జీవనమును గడుపుచున్నావు. ఈనాడు ఈ శ్రీ గురు కర కమలముల నుండి మహాప్రసాదమును పొందగలిగితివి. శంకరం భట్టునకు గురుతత్వమును నీకు తెలిసినంత విశదపరచుము. మేము మధ్యాహ్న సమయమున యోగనిద్రలో నుండి మానస సంచారము చేసేదను. మమ్ములను ఎవరూ దర్శించరాదు, మా విశ్రాంతికి భంగము రానివ్వరాదు అని సెలవిచ్చిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఈ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 20వ అధ్యాయములో 2వ పేజీ అంటే 221వ పేజీలో ఈ చివరి పేర చాలా ముఖ్యమైనది.
నేను శ్రీ గురుచరణుని మహాభక్తుని కలయుట నిజముగా శ్రీగురుని సంకల్పమే. శ్రీ గురుచరణుడు యోగ మార్గములో పరిణితి చెందినవాడు. శ్రీపాదులు వారి తత్వమును నాకు తెలియచేసి ధన్యులనర్పుడు అని నేను వారిని ప్రార్థించి తిని. అంతట గురుచరణుడు అనంతకోటి బ్రహ్మాండములు సృష్టి స్థితి లయములు నొందించు మహాసంకల్పం ఏదైతే ఉన్నదో అట్టి నిరాకార నిర్గుణతత్వమే సాకార సగుణ స్వరూపమయ్యి పూర్వము యుగమునందు శ్రీ దత్తాత్రేయుడుగా అవతరించి ప్రస్తుతము ఈ యుగమున ఈ కాలమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. ఈ అవతారమునకు నరాకారముగా తోచు నిరాకారము, సగుణముగా తోచు నిర్గుణము, ఒక దేవతా స్వరూపముగా తోచు సర్వదేవతా స్వరూపము అన్ని యోగ మార్గములకును గమ్యము. సృష్టాది నుండి మహర్షులు తమ తమ సాధనా విశేషముల వలన సాక్షాత్కారమును పొందిన దేవతా స్వరూపములన్నయు శ్రీపాదులు వారి యొక్క దివ్య స్వరూపములే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 20వ అధ్యాయములో 222వ పేజీలో ఈ పేరా ముఖ్యమైనది, విశేషమైనది. పూర్వకాలమందు మహర్షులకు అనేక దివ్యశక్తులుండెడివి. వశిష్ఠుడు హవ్యయుక్తముగా యజ్ఞములను చేయువాడు. హవ్యమక్కర లేకుండగా యజ్ఞమును చేయు విధానమును విశ్వామిత్రుడు, జమదగ్ని అనువారు అనుసరించెడివారు. ఏదేని ఒక కర్మయును చేయుటకు కానీ చెయ్యకుండుటకు కానీ వేరు విధముగా చేయుటకు కానీ ఆ కర్మ యొక్క రహస్యమును ఆ మంత్ర రహస్యమును తెలిసినవాడే సమర్థుడగును. శ్రీపాదులు వారు సర్వసమర్థులు. అయితే వారు కర్మరహస్యమును ఎరిగిన వారు కనుక ఆయా వ్యక్తుల ఎడల వారు ప్రవర్తించు విధానములో వ్యత్యాసములు కనిపించును. అన్ని శక్తులలోనూ ప్రేమశక్తి సర్వశ్రేష్టమైనది. దానికున్న శక్తి అనంతమైనది. బాపనారులు కానీ, నరసింహవర్మ కానీ, వెంకటప్పయ్య శ్రేష్ఠి కానీ విచిత్ర యోగ సంపన్నులు. వారు ముగ్గురికి శ్రీపాదుల వారి ఎడల వాత్సల్య భక్తి మెండు. వారు తమ ప్రేమశక్తితో ఫలానా కార్యమును సుసంపన్నం చెయ్యమని శ్రీపాదులు ఎదుట మంకుపట్టు పట్టగలరు. శ్రీపాదులు వారు కూడా తలయొంచక తప్పదు. శ్రీపాదులు వారు ప్రతి స్త్రీలోనూ తమ మాతృశ్రీని దర్శింపగల సహజ స్వభావులు. సహజ వాత్సల్యముతో ఎవరినైనా శ్రీపాదుని దివ్య శిశువుగా భావించి ఆరాధించెదరో శ్రీపాదుల వారు కూడా వారి ఇండ్లలో శిశువుగానే ప్రవర్తించెదరు. ఇదియే మహామాయ. యోగులు జ్ఞానులు పదే పదే వల్లించి చెప్పేడి నిర్గుణ నిరాకార పరబ్రహ్మము దివ్య శిశువుగా పీఠికాపురములో దివ్యలీలను చూపుట తర్కమున కందని విషయము. వేదశాస్త్రములు అధ్యయనము ద్వారాను యోగ మార్గము ద్వారాను జ్ఞాన మార్గము ద్వారా లభించిననడి అభిప్రాయముతో సాధన చేయు వారికి ఆ దైవము ఆయా మార్గముల ద్వారా మాత్రమే లభించును. దైవానుభవమును శాస్త్రముల ద్వారా ప్రమాణీకరింపవచ్చును. ఒక్కొక్కప్పుడు శాస్త్రములకు అతీత మార్గమును కూడా దైవానుభవములు కలగవచ్చును. దైవము సర్వతంత్ర స్వతంత్రుడు. శ్రీపాదులు వారి లీలలు అతర్క్యములు, అశ్రుతపూర్వములు అని వివరించితిరి. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే 20వ అధ్యాయములో 223వ పేజీలో ఫస్ట్ పేరా విశేషమైనది. అంతటి నేను, అయ్యా, మీకు శ్రీపాదులు వారి దర్శనము ప్రప్రథమున ఏ విధమున లభించెను కథాప్రసంగము చేసి నన్ను తరింపచేయుడు అని శ్రీ గురుచరణుని కోరితిని. అంతటా గురుచరణుడు, బ్రాహ్మణోత్తమ, మీరెంతయో ధన్యులు. శ్రీపాదులు వారి సమక్షమున వారి దివ్యలీలను మీకు తెలియచేయుట భాగ్యము నాకు కలుగుట కేవలము నా పూర్వజన్మ సుకృత విశేషము వలననే. మీరు మిక్కిలి శ్రీగురుని అవ్యాజ కరుణాకటాక్షము పొందినవారు అని పలికి తనకు శ్రీపాదుల వారి దర్శనము కలిగిన విధమును సంగ్రహముగా వివరించిరి. నేను దైవభక్త గల కుటుంబములోను జన్మించి తిని. చిన్నతనము నుండియో నేను మా కులదైవమున దత్తప్రభువునే కొలుచుచుంటిని. కుటుంబమునందు ఆర్థిక చింతలు మెండుగా నుండెడివి.
దత్తప్రభువుల వారిని ఎంత వేడుకొన్ననూ నా కష్టములు తీరలేదు సరికదా, మిక్కుటము కాజొచ్చెను. కొంతమంది పెద్దలు నీకు దత్తప్రభువుని అనుగ్రహము లేదు, నీవు కులదైవముగా వేరొక దైవమును ఎంచుకొని పూజించుకొని నీ కష్టములు తీరవచ్చును అని సలహా ఇచ్చిరి. నేను కూడా ఏ దైవమును కులదైవముగా ఎంచుకొన్న నా కష్టములు కడతేరునాయని తలంచుచూ నిద్రపోతిని. కలలో భయంకరాకారుడైన కసాయి వారిని చూచితిని. అతడు మిక్కిలి ప్రేమతో మేకల మందను పెంచుచుండెను. ప్రతిరోజును కొన్ని మేకలను తన కసాయి కత్తికి బలి చేయుచుండెను. అతని చేతిలోని కత్తి నన్ను భయభ్రాంతుని చేయుచుండెను. అతడు మేఘ గంభీర స్వరమున శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 20వ అధ్యాయము 5వ పేజీ. నేను దత్తుడును. నీవు ఏ దేవీ దేవతలను ఆరాధనము చేసినను ఆ స్వరూపములన్నీయును నేనే. నీవు ఆరాధించు దైవము యొక్క నామరూపములను మార్చినంత మాత్రమున నేను మారేడివాడును కాను. నేను నిన్ను వదులువాడును అంతకంటేనూ కాను. నీవు నావాడువు. నా నీడ నన్ను విడిచి ఎట్టుండగలదు? సమస్త దేవీ దేవతల సంకల్పములను, సమస్త మానవకోటి సంకల్పములను నడిపించు మహాసంకల్పమును నేను. భగవదవతారములన్నయో ఏ బ్రహ్మ స్వరూపం నుండి వెలువడునో ఆ బ్రహ్మమును నేనే. పులినోట చిక్కిన జంతువు తప్పించుకొనగలుగునేమో కాని నా చేత చిక్కిన నీవు తప్పించుకొనలేవు. దత్తభక్తుల సింహ కిశోరముల వలె నుండవలను కాని పిరికబందులు కాకూడదు. నేను సింహము వంటి వాడను. సింహకిశోరములకు సింహము వద్ద భయముండజాలదు. అవి తమ తల్లిని తమ ఆటపాటలతో మరిపించును. ఈ కత్తితో నేను నిన్ను చంపుట ఖాయము. ముల్లోకములందును నిన్ను రక్షించగలుగువారు ఎవరునూ లేరు అని పలికెను. నేను భయభ్రాంతుడునయ్యి వెర్రికేకలు వేయసాగితిని. ఇంతలో కల చెదిరినది. ఇంటిలోని వారు విషయమేమిటని అడిగిరి. నేను నా స్వప్న వృత్తాంతము వారికి తెలిపితిని. ఏ జన్మలో చేసుకున్న కర్మఫలమో ఈనాడు ఈ దరిద్రావస్థను అనుభవించుచుంటినని వాపోయితిని. మా ఆర్థిక బాధలు మరింత మెండాయిను. నేను చనిపోయినను బాగుండునని భావించితిని. తెల్లవారిగానే మా ఇంటి ముంగుట ఒక హరిదాసు ప్రత్యక్షమైను. అతని చేతిలో చిరుతులుండెను. అతడు హరినామమును దానము చేయుచుండెను. నెత్తిమీద బియ్యము పోసుకొని పాత్ర ఒకటుండెను. ఇతడు ఒక వింత హరిదాసు. ఆ పాత్ర యందతుడు ఒక చిన్న మేడి చెట్టు మొక్కను కలిగి ఉండెను. హరిదాసు ఇంటి ముంగట నిలిచినప్పుడు బియ్యము వేయకపోవుట అశుభ సూచకమందురు. అందుచేత ఇంటిలో బియ్యము ఏమైనా ఉన్నవేమోనని వెతికి కనిపించిన గుప్పుడు నూకలను హరిదాసునకిచ్చి తిని. హరిదాసు ఆ గుప్పుడు నూకలను స్వీకరించి, అయ్యా, నిన్న రాత్రి ఒక కసాయివాడు గురుచరణుడనడి దత్తభక్తిని హత్య చేసినాడు. చిత్రమేమనగా ఆ మనిషి ప్రాణములు శరీరము నుండి విడివడి ఈ మేడి మొక్క యందు నిలిచినవి. ఔదంబర వృక్ష మూలమున దత్తాత్రేయుల వారుందరని ప్రణామము. ఔదంబర వృక్ష మూలమున దత్తాత్రేయుల వారుందరని ప్రమాణము. ఈ మొక్క సామాన్యమైనది కాదు. గోదావరి మండలమున శ్రీ పీఠికాపురమును మహాక్షేత్రము కలదు. అచట స్వయంభూదత్తుడు శ్రీపాద శ్రీవల్లభులనడి మారువేషమున తిరుగుచుండెనని ప్రతీతి. శ్రీవల్లభుల వారి మాతా మహాగృహము నుండు ఔదంబర వృక్షము యొక్క సంతతి ఈ మొక్క మీ ఇంట నాటి సర్వశుభములను పొందుము అని పలకగా నాకు తలదిరిగిపోయినట్లయినది. అంతటా నేను హరిదాసుతో, అయ్యా, గురుచరణుననడి వాడను నేనే. నేను హత్యకు గురి కాలేదు. నేను దత్తభక్తుడినే. నేను స్వప్నమున కసాయివాణిని చూచితిని. అతడు తన కత్తితో నన్ను సంహరించిదని చెప్పినాడు. ఏ మానవుడైనా విగత జీవుడైనప్పుడు అతని శవము సంప్రాప్తము కానప్పుడు మేడికర్రలను పేర్చి శవముగా భావించి ఉత్తర క్రియలను చేయుట వినియున్నాము. అంతేకాని ఒక మనిషి ప్రాణములను ఔదంబర వృక్షములోనికి ఆకర్షించి అదే సమయములో అదే మనిషి యందు ప్రాణములను నిల్పుట ఎచ్చటను వినలేదు, కనలేదు అంటిని. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 20వ అధ్యాయము 6వ పేజీ. ఔదంబర వృక్ష మహిమ. అంతట హరిదాసు బిగ్గరగా నవ్వి, నీవు చెప్పునది నిజమే కాదనను.
ఈ సృష్టి యొక్క మర్మమంతయును ఆదిగురుడైన దత్తప్రభువునకు మాత్రమే అవగతము. ఉత్తర క్షణములో వారు ఏమి చెయ్య సంకల్పించెదరో సప్త ఋషులు కూడాను గ్రహింపజాలరు. అట్టిది నీవెంత నేనెంత, మనుషుడు శారీరకముగా మరణించిననే మరణమనుకొనుచున్నావు. జాతకునికి మారకదశ సంప్రాప్తమైనప్పుడు సద్గురువు తన శిష్యుని ఘోరమైన మానసిక క్షోభకు, ఘోరమైన అవమానములకు, భరించశక్యము కాని కష్టనష్టములకు గురిచేసి కర్మక్షయ మొనరించి పునర్జన్మను ప్రసాదింపవచ్చును. అవతార పురుషుడు తన ఆశ్రితిని స్వల్పమైన వ్యధకు గురిచేసి పునర్జన్మనియ్యవచ్చును. అయితే దత్తాత్రేయుల వారు తమ ఆశ్రితుల ప్రాణశక్తిని తాము సదా నివసించడి ఔదంబర వృక్షమునకు ఆకర్షించి ఔదంబర వృక్షము నుండి వెలువడు ప్రాణశక్తి ద్వారా ఆశ్రితిని శరీరమును రక్షించెదరు. అల్పజ్ఞుడునైన ఆశ్రితుడు తన శరీరమునందలి ప్రాణశక్తి ద్వారా తాను జీవించుచున్నానని అనుకును. అయితే యథార్థమేమనగా ఆ ప్రాణశక్తి ఔదంబరము నుండి వెలువడి భక్తుని యొక్క శరీర వ్యాపారములను నిర్విఘ్నముగా నిర్వర్తింపచేయుచున్నది. మారకదశ తొలగిన తక్షణము ఔదంబరము నుండి వెలువడు ప్రాణశక్తి మరలా భక్తుని యందు సుప్రతిష్ఠితమయ్యి మరికొంతకాలము ఆ భక్తుడు జీవించును. ఔదంబరము నుండి ఎంతటి ప్రాణశక్తి వెలువడనను అది పరిపూర్ణముగానే యుండును. దానికి కారణము శ్రీ దత్తాత్రేయుల వారు ప్రతి ఔదంబర వృక్షమూలమున సూక్ష్మరూపముగా సుప్రతిష్ఠితులయ్యి యుండుటయే అని విశదపరిచెను. నాకు హరిదాసు చెప్పినదంతయు ఆశ్చర్యముగా నుండెను. కృష్ణదాసు అని పేరు కలిగిన ఆ హరిదాసు తన దారి వెంట వెడిలిపోయెను. నేను ఆ ఔదంబరమును మహాప్రేమతో భక్తితో మా ఇంటి పెరటియందు పెంచసాగితిని. కొలది దినములు మామూలుగానే గడిచిపోయెను. మా దూరపు బంధువు ఒకడు పట్టుబట్టల వ్యాపారము చేయువాడు. అతడు వృద్ధుడైపోయెను. అతనికి పిల్లలు లేరు. నా యందు అతనికి అవ్యాజమైన ప్రేమ కలిగెను. అతడు మా ఇంటినే విమర్శింప మొదలెడెను. నాకు కొంత ధనమొసంగి పట్టుబట్టల వ్యాపారము చేయమని సలహానిచ్చెను. అతడు కూడా మా ఇంటనున్న ఔదంబరమునకు ప్రదక్షిణలు చేయుట, మహాభక్తితో దత్తప్రభువుని ఆరాధించుట చేయ మొదలెడెను. మా ఇంట ఏమి ఇబ్బందులు తల ఎత్తినను ఔదంబరమునకు ప్రదక్షిణ చేసి ఆ వృక్షరాజమునకే మా బాధలు చెప్పుకొనుడి వారము. మా ఆవేదన దత్తప్రభువునకు చేరిడిది. మా బాధలు ఊహించని విధముగా తీరిడివి. దత్తాత్రేయుల వారికిని మాకును మధ్య స్నేహవారిదిగా ఔదంబరము నుండెడిది. అయ్యా, దత్తప్రభువులకు ఔదంబర వృక్ష సేవనము అత్యంత ముఖ్యమైన విధి. ఔదంబరము గృహమునందున్న దత్తాత్రేయుల వారు సాక్షాత్తు మన ఇంట ఉన్నట్లే. ఔదంబరము యొక్క మహిమను ఎంత వర్ణించినను అది తక్కువే అగును. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 20వ అధ్యాయము. 20వ అధ్యాయములో 225వ పేజీలో చివరి పేర. ఈ చివరి పేర విశేషం అన్నమాట. ఔదంబర వృక్షం గురించి చెప్పారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 20వ అధ్యాయము 7వ పేజీ. పాపకర్మల ఫలితముగా ముళ్ళ చెట్టుగా జన్మించుట. నేను నా వ్యాపార నిమిత్తము ఓండ్రదేశమునకు పోవుచు నా అదృష్టవశమున పీఠికాపురమునకు చేరి శ్రీ బాపనార్యుల ఇట్లు కనుగొంటిని. అప్పుడు శ్రీపాదుల వారు బాపనార్యులతో కలిసి పెరటియందుండిరి. వారి పెరట్లో ముండ్ల చెట్టు ఒకటి ఉన్నది. ఆ శ్రీపాదుల వారు దానికి శ్రద్ధగా నీరు పోయిచుండిరి. బాపనార్యులు శ్రీపాదుల వారిని, బంగారు కన్నా నీకు ఇంత ప్రీతిపాత్రమైన ఈ ముండ్ల చెట్టు సోమలతయో లేక సంజీవిని మొక్కయో అనునట్లు అంత మిక్కిలి శ్రద్ధ వహించుట యుక్తము. నీవు శ్రద్ధ వహించినను వహింపకున్నను అది పెరుగుట మానదు అనిరి. అంతటా శ్రీపాదుల వారు, తాత, పూర్వజన్మమున మన వీధిలోనే ఉండి స్వయంభూదత్తుడే బాపనవదానులు గారి మనవడగా అవతరించినట. ఎంతటి విడ్డూరము, ఎంతటి దైవద్రోహము అని పరిహాసము చేసిన విశ్వావధానులు తాతయ్యే ఈ ముండ్ల చెట్టు. అమ్మయ్యను, నేనును, అన్నలను, శ్రీ విద్యాధరి, రాధసురేఖలను, వెంకటప్పయ్య శాస్త్రి గారి ఇంటను, నరసింహవర్మ గారి ఇంటను భోజనము చేయు సందర్భమున మల్లాదివారును, గంటికోట వారును, భక్తిగా అనాచారవంతులు, ధర్మభ్రష్టులు, ఈ 2 కుటుంబముల వారిని బ్రాహ్మణ సమాజము నుండి వెలివేయవలనని బ్రాహ్మణ పరిషత్తుల వివాదము రేపిన విశ్వవధానులు తాతయ్యే ఈ ముండ్ల చెట్టు. శ్రీపాదుడే దత్తాత్రేయుడా
దీనికి ప్రమాణమేది? శాస్త్రముల్లో ఉన్నదా, వేదములలో ఉన్నదా అని కుతర్కములాడిన విశ్వదానులు తాతయ్యే ఈ ముండ్ల చెట్టు. సర్వమంగళ స్వరూపిణి అయిన మా మాతృదేవి సుమతీ మహారాణిని తమ పుట్టింటి ఆడబిడ్డగా భావించి భోజనము పెట్టి నూతన వస్త్రములతో సత్కరించి తమ జన్మ ధన్యమైనదని భావించే వెంకటప్పయ్య శ్రేష్ఠి తాతను, నరసింహవర్మ తాతను అనునిత్యము దుమ్మెత్తిపోసిన విశ్వదానులు తాతయ్యే ఈ ముండ్ల చెట్టు. మరణానంతరము ఉత్తర క్రియలు లోపముల వలన మహాపాప భారమున తన స్వభావమునకు తగినట్లుగా ముండ్ల చెట్టుగా జన్మించిన ఈ విశ్వదానుల తాతను చూచి జాలిపడి కాస్త జలతర్పణము చేయుచున్నాను అని తెలిపిరి. కొలది సేపటిలో పెరటిలో నుండి వీధిలోనికి వచ్చిరి. శ్రీపాద శ్రీవల్లభుని ముగ్ధ మనోహర రూపమును చూడగానే నాకు ఆనందాతిరేకముతో ఎక్కిళ్ళు వచ్చినవి. కన్నుల వెంట ఆనంద బాష్పములు వెల్లువలు కాసాగిను. నేను శ్రీపాదులు వారి దివ్య పాదపద్మములపై వ్రాలిప్రోయితిని. శ్రీపాదులు వారు నన్ను ప్రేమతో వెన్ను తట్టి, నాయనా లే లే, ఏమిటి పిచ్చి పనులు, చచ్చి తిరిగి పునర్జన్మనెత్తి నా వద్దకు వచ్చితివా అనిరి. నేను పట్టుబట్టల వ్యాపారము చేయువాడనని గ్రహించి బాపనార్యుల వారు నాతో, ఓయి మా బంగారు బుడతడికి తగిన పుట్టములేమైనా కలవా అని ప్రశ్నించిరి. నేను శ్రీపాదులు వారికి యోగ్యమైన పుట్టపట్టములనిచ్చితిని. గురుచరణ, నీకొక వింత చూపెదను రమ్మని వారు నన్ను లోనికి తీసుకొని పోయిరి. బాపనార్యుల వారు కూడా శ్రీపాదుల వెంట నుండిరి. శ్రీపాదుల వారు మమ్మలను ముండ్ల చెట్టు వద్దకు తీసుకుని పోయి విసన్నతాత శ్రీపాదులు వారు మమ్మలను ముండ్ల చెట్టు వద్దకు తీసుకుని పోయి విసన్నతాత, నీ సంతానము శ్రద్ధారహితముగా చేసిన శ్రాద్ధకర్మల వలనను బాపనార్యుల వంటి మహాపురుషులను అకారణముగా నిందించుట వలను నీకిట్టి నీచమైన జన్మ కలిగినది. శ్రీ గురు చరణననడి వాడు నీకు పూర్వజన్మమున పుత్రుడు. వీని చేత నీకు శ్రాద్ధకర్మను ఆచరింపచేసెదను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 20వ అధ్యాయము 8వ పేజీ. నీకు సమ్మతమేనా అడిగినో. మేము తెల్లబోయి చూచుచుంటిమి. ఆ ముండ్ల చెట్లను ఆచ్ఛాదించియుండి వాయురూపమున ప్రేతాత్మగా నుండిన విశ్వదానులు అంతకంటేనూ మహాద్భాగ్యము కలదా అని స్పష్టముగా చెప్పెను. శ్రీపాదుల వారు నా చేత ఆ ముండ్ల చెట్టును సమూలముగా పీకివేయించిరి. నా చేతిలోనికి రావి పుల్లను మేడు పుల్లను తీసుకుని అగ్నిని సృష్టించమనిరి. ఆ రెండింటి ఘర్షణలను అగ్ని జనించినది. నేను ఆ ముండ్ల చెట్టును దగ్ధము చేసి తిని. శ్రీపాదులు వారు నన్ను స్నానము చేయమని ఆదేశించిరి. స్నానాంతరము శ్రీపాదులు వారు నాకు విభూతినిచ్చి ధారణ కావించమని చెప్పి శివుడు కాటిలోని విభూదిని వంటికి అలుముకొనమని లోకులనుకుందురు. మహాపురుషులు, సిద్ధపురుషులు, మహాయోగులు, మహాభక్తులు కాలధర్మమును చెందినప్పుడు వారిని దహనము చేసిన బూదిని శివుడు తన వంటిపై ధరించును. తన శరీరమును ఆవరించియున్న తేజోవలయములో వారు ఐక్యస్థితిలో నుందురు. కోతి, పాము, ఆవు వంటి జంతువులు పొరపాటున మనచే హతమైనప్పుడు తప్పకుండా వాటికి ఉత్తర క్రియలు చేయవలెను. వాటికి శ్రద్ధాపూర్వకముగా దహనము చేసి అన్నార్తులకు భోజనము పెట్టిన చాలును. మంత్రపూర్వకముగా చేయవలసిన విధి ఏదిన్నీ లేదు. ఏదో ఒక జన్మలో మనకు ఏ కొద్దిపాటి రుణానుబంధము కలిగియున్నా ఆ జీవులు ఏదో ఒక పొరపాటు వలన మనచే మరణించును. వాటిని శ్రద్ధాపూర్వకముగా దహనము చేయుట వలన మనకు కర్మశేషము నశించును. వాటికి సద్గతి కలుగును. ఈ పేరా కూడా ముఖ్యమైనదే. పూర్వయుగమున ఒకసారి కరువు కాటకములతో లోకము తల్లడిల్లుచుండెను. గోగణాభివృద్ధి ఉండుననే కాని గోఘృతము వంటి పవిత్ర పదార్థములు ఉత్పత్తి కానేరవు. యజ్ఞయాగాదులు లేకపోయిన ఎడల దేవతలకును మానవులకును విశ్వ నియంత చేత ఏర్పరపడబడిన పరస్పర సహకారము అనునది నిరుద్ధకమైపోయి ధర్మగ్లాని కలుగును. మానవులకు ఆహార సమృద్ధి లేనిచో జీవింపజాలరు. అందువలన గౌతమ మహర్షి తన ఆశ్రమమునందు తన తపోబలముతో పంటలను పండించుచుండెను. గౌతమ మహర్షికి కారణాంతరమున సంప్రాప్తించిన మాయగోహత్య పాతక
నివారణార్థము వారిచే గోదావరి అవతరణము గావింపబడినది. కావున గౌతమ మహర్షికి లోకమెంతయో రుణపడి ఉన్నది. గౌతమ మహర్షి భార్య అయిన అహల్య మహాపతివ్రత. ఈ విసవుధానులు గౌతమ గోత్రమున జన్మించినవాడు. గౌతమ మహర్షికిని విసవుధానులకును ఉన్న సంబంధము కేవలము ఆ గోత్రమునందు జన్మించుటయే. ఇది అత్యంత స్వల్పమైన రుణానుబంధమే. అయినను త్రేతాయుగములో ఇదే పీఠికాపురములో సావిత్రికాకాటక చయనములో గౌతమ మహర్షి కూడా పాల్గొనియున్న కారణములను విసవుధాన్లు అదృష్టవశమున పీఠికాపురమున జన్మించుటయే కాక అత్యంత దుర్లభమైన నా దర్శనమును కూడా పొందియున్న కారణము చేతను అయోగ్యునకు కూడా అవ్యాజకరుణతో సద్గతిని ఈ దత్తుడు ప్రసాదించగలడనది లోకమునకు వ్యక్తము కావలసిన తరుణము వచ్చుట చేతను ఈ సంఘటన జరిగినది. రుణానుబంధము లేనిదే సునకము కూడా నీ దగ్గరకు రాజాలదు. కావున ఎవరైనా నీ సహాయార్థమై వచ్చినచో వీలు కలిగిన సహాయము చెయ్యము. వీలు లేకపోయినా శాంతివచనములతో నీ అసమర్థతను తెలుపుము. అంతేకాని నిర్దాక్షిణ్యమును చూపరాదు. ఆ విధముగా నిర్దాక్షిణ్యమును చూపుదు వేని సర్వభూతాంతర్వర్తినైన నేను కూడా నీ ఎడల నిర్దాక్షిణ్యముగా నుందును. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 20వ అధ్యాయము 9వ పేజీ. నేను కూడా నీ ఎడల నిర్దాక్షిణ్యముగా నుందును. నేనెంత సత్యమో, ఈ లోకమెంత సత్యమో, ఈ సర్వ సృష్టిను ఎంత సత్యమో, ఈ సమస్తమునకును నేనే మూల కారణమనేది కూడా అంతే సత్యము. నేను అన్ని సత్యములకును సత్యమైన పరమసత్యమును. వేదమునందు కూడా సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అని చెప్పబడినది అని విషయములను వివరముగా తెలిపిరి. నేను నిశ్చేష్టుడినయి చూచుచుండెని. బాపనార్యులు చెక్కిళ్లపై ఆనందాశ్రువులు రాలుచుండెను. శ్రీపాదులు వారి తాతగారి చెక్కిళ్లపై జాలువారు ఆశ్రువులను తమ చిట్టి చేతులతో తుడుచుచూ, తాత, ఈ మధ్య నీవు సదా నా ధ్యానములోనే ఉంటున్నావు. నీ జన్మ ధన్యము. అచ్చముగా నీ రూపములోనే నరసింహ సరస్వతి అవతారము ధరించెదను. ఇది సత్యము అని చెప్పి బాపనార్యుల వారి చేతిలో చెయ్యవైచిరి. అంతట బాపనార్యులు, శ్రీపాద, ఎన్నియో రోజుల నుండి ఒక సందేహము నా మనసునున్నది, అడుగుమందవా అనే సందేహమును వెళ్ళబుచ్చిరి. తక్షణమే శ్రీపాదులు చిరునవ్వు నవ్వుతూ, తాత, నీ అంతటి వాడికి సందేహమా? 10 సంవత్సరముల బుడతడనైన నేను తీర్చుటయా? అయినను ప్రయత్నించెదను, అడుగుము అనెను. సృష్టి స్థితి లయములను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కదా చేయునది. శ్రీపాదుడు అవును అనెను. మరి అవును అనెను. వారి యొక్క శక్తి స్వరూపములే కదా సరస్వతి, లక్ష్మీ, పార్వతులు. శ్రీపాదుడు అవును అనెను. ఈ త్రిమూర్తులను, వారి యొక్క ఈ త్రిశక్తులను ఆదిపరాశక్తియే కదా సృష్టించినది. మరలా శ్రీపాదుడు అవును అనెను. అయిన ఎడల నీవు ఎవరు అని బాపనార్యులు శ్రీపాదులు వారిని ప్రశ్నించిరి. శ్రీపాదుడు సర్వదేవతా స్వరూపుడు. అన్నింటికీ మూలము శ్రీపాదుడు. తాతగారి నోటి వెంట ఈ ప్రశ్నల పరంపర రాగానే శ్రీపాదులు వారు ముగ్ధ మనోహరముగా నవ్వి, తాత, ఇప్పుడే మీ కండ్ల ఎదురుగానే ముండ్ల చెట్టునకు సద్గతి కలిగించితిని. నేను చేయు పనులకు శాస్త్ర ప్రమాణము ఉన్నదా అనిడి విచికిత్స అవసరము. నేను అన్ని యోగ భూమికలందునను ఉన్నాను. నన్ను ఆయా భూమికలలో యోగి అయినవాడు తప్పక కలుసుకోగనగలడు. సృష్టి అన్నది మాయ కాదు. దీనిని సృష్టి అని భావించుట మాయ. సృష్టి అంతటను ఒకే భగవత్ చైతన్యమున్నది. అయితే అది వివిధ రకాల స్థితులలో, అవస్థలలో పరిణామమునకు వశీభూతమై ఉన్నది. ఈ పరిణామ క్రమమునకు కాలము ఆధారమై ఉన్నది. కాలము గురించిన జ్ఞానము కలుగుచున్నది కనుక పరిణామ క్రమమున్నది, అనుభవమున ఉన్నది. ఈ కాలమునది సూర్యచంద్రాది ఖగోళముల వలన మనకు కలుగుచున్నది. త్రికాల జ్ఞానము, అవస్థాత్రయ జ్ఞానము ఏకకాలమునకు అనుభవములో కలవారు అత్రి మహర్షి. ఈ సృష్టి యందు అనసూయాతత్వమును అనుభవములో కలిగిన మహా ఇల్లాలు అనసూయమాత. నాకు సృష్టి స్థితి లయములు, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, భూత భవిష్యత్ వర్ధమానములు
మొదలైన సమస్తమును ఏకకాలములోనే అనుభవమున కలవు. కావున నాది నిత్య వర్తమానము, జరిగినది, జరుగుచున్నది, జరగబోవున్నది అంతయును ఏకకాలముననే అనుభవము. అట్టి స్థితియందు త్రిమూర్తులను, త్రిశక్తులను సృష్టిపూర్వము ఆదిపరాశక్తి ఎందే ఉన్నారనడి మాట యథార్థమే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 20వ అధ్యాయము 10వ పేజీ. నేనును ఆదిపరాశక్తియును అభిన్న స్వరూపములు. అయితే ఇచ్చుట సూక్ష్మాంశమొకటి కలదు. సమస్త సృష్టియును మాతృగర్భము నుండే వెలువడవలనడి మహాసంకల్పమొకటి యుండుటచే ఆదిపరాశక్తి రూపము వెలువరింపబడినది. అయితే ఆ ఆదిపరాశక్తికి సృష్టింపవలెను సంకల్పము కాని, సృష్టి రచన ఈ విధముగా ఉండవలనడి సంకల్పము కాని ఏ విధముగా కలగవలెను? దాని ప్రబోధనాశక్తియే నేను అనగా మహాసంకల్ప స్వరూపము ఆ విధముగా కలగవలెను. దాని ప్రబోధనాశక్తియే నేను అనగా మహాసంకల్ప స్వరూపము. ఆ మహాసంకల్పం అనుసరించియే ఆద్యపరాశక్తి ఆవిర్భావము. త్రిమూర్తులు మరియు త్రిశక్తుల ఆవిర్భావము ఆ మహాసంకల్ప స్వరూపమే, పరమ గురు స్వరూపము. ఇది అత్యంత రహస్యమైన విషయము. ఆ మహాసంకల్ప స్వరూపము సంకల్పము కలిగిన వెంటనే సిద్ధించును. సంకల్పము కలుగుట, అది సిద్ధించుట ఏకకాలములోనే జరుగును. అన్ని శక్తులను అరికట్టగలిగడి మూలశక్తిని నేనే. సృష్టియందు మాతా శిశు సంబంధము, పితాపుత్ర సంబంధము, భార్యాభర్త సంబంధము, అన్నా చెల్లెల సంబంధము అనివార్యమైనవి. ఈ పవిత్ర సంబంధములను ఆదర్శముగా నిరూపించుటకే దేవీ దేవతా స్వరూపములు ఆవిర్భవించినవి. జీవుడు మాయలో నుండి శక్తి నేను మాయకు అతీతమైన మహాశక్తిని. మాయాశక్తియును మహాశక్తియును యోగశక్తి వలన మాత్రమే కలుసుకొనుట జరగగలదు. ఏ మహాశక్తి శ్రీ స్వరూపముగా వాసవీ కన్యగా పిలువబడుచున్నారో అది ఏ పురుష స్వరూపముగా శ్రీపాద శ్రీవల్లభ రూపమున పిలువబడుచున్నది. రెండు స్వరూపముల ఆవిర్భావము కూడా మహాసంకల్పమును అనుసరించియే. ఆదిపరాశక్తిగా కానీ మూలదత్తునిగా కానీ ఆరాధించినప్పుడు త్రిమూర్తులను త్రిశక్తులను అంతర్లీన స్థితిలో నుండును. ఈ దైవ సంబంధములను వాటి తత్వములను ఆయా స్థితుల అనుభవములను కేవలము సాధనా సంపత్తి కలిగిన వారికి అవగతమగును. శ్రీపాదులను ఆరాధించు వారి యొక్క సమస్త పాపములు హరింపబడును. మృగము వద్దకు పోయి సంస్కృత వ్యాకరణము బోధించుట నిష్ప్రయోజనము. మృగము సంస్కృత వ్యాకరణము నేర్చుకొనవలనన్న ఆ నీచ జన్మ నుండి విముక్తమయ్యి మానవ జన్మ నుండి తగిన సమ్మతత కలిగిన వ్యక్తి నుండి అది నేర్వవలెను. నేను ప్రతి జీవితోడను అంతర్గతముగా సంబంధమును కలిగి ఉండుటచే జీవుల సంస్కారములను మలినములను వారి నుండి స్వీకరించి ప్రతినిత్యము స్నాన జపాదుల వలన వాటిని దగ్ధము చేసి జీవుల పరిణామమునకు తోడ్పడుచుండను. వాస్తవమునకు నేను పూజ సలపనవసరము లేదు. నన్ను ఆరాధించు వారి అనేక పాప సంస్కారములను నా యందు ఆకర్షించుకొని మన ఇంట కులదైవముగా నున్న కాలాగ్ని సమనదత్తుని స్థూల పూజ చేసేదను. ఆ పూజ చేయటం వలన కలిగడి మహాఫలమును నన్ను ఆరాధించు వారికి దారపోసిదను. కర్మ చేయనిదే ఫలితం ఇచ్చుటకు వీలు లేదు. కనుక తపశ్చర్యాది మహాపుణ్య కర్మలను నేను ఈ శరీరముతో ఆచరించెదను. నేను అనంత చైతన్యంబును కనుక నేనే చేసేది కర్మలకు సద్యహ ఫలితములు కలుగును. కనుక ఆ ఫలితములను వెంటనే వారి వారి యోగ్యతానుసారము కలగచేతును. అందువలననే నాది ఆదిగురు స్వరూపము. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులకు బిడ్డ ఏ విధముగా హక్కుదారుడై ఉండనో గురువు యొక్క తపశ్శక్తికి ఆ గురువు యొక్క శిష్యులు కూడా వారసులై ఉన్నారు. భగవద్గీతలో కూడా కర్మ చేయుట అనివార్యమును విషయము తెలియచేయబడినది. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 20వ అధ్యాయము 11వ పేజీ. నా అవతారమునకు సమాప్తి లేదు. దత్తుడునైన నేను సులభసాధ్యుడను. తక్కిన దేవతలు భక్తులు చేసిన తపస్సుతో సంతుష్టులయ్యి వరములనిచ్చెదరు. అయితే గురుస్వరూపమైన దత్తుడు తన శిష్యులు వరమును పొందుటకు అడ్డుగా ఉండి దుష్టశక్తులను దురదృష్టశక్తులను తన తపోశక్తితో పరిహరించి వారిని అనుగ్రహించు
పరమ కారుణ్య స్వరూపము. తాత, అందువలన నన్ను స్మృతిమాత్ర ప్రసన్నుడనందరూ. సమస్తములైన గురువులు రూపమున నున్నది నేనే. ఇది మహాకరుణతో అవతరించిన పరమగురు స్వరూపము కనుక అవతార పరిసమాప్తి లేదు. నా భక్తుని పిలుపు నాకు చేరిన తక్షణమే నేను జవాబిచ్చిదను. నా భక్తుని నుండి పిలుపు ఎప్పుడు వచ్చునా అని నేను నిరీక్షించుచుందును. నా భక్తుడు నా వైపు ఒక అడుగు వేసిన నేను నా భక్తుని వైపు 100 అడుగులు వేసేదను. నా భక్తులను కంటికి రెప్పవలే కాపాడి అన్ని విపత్తుల నుండి బాధల నుండి కాపాడుట నా సహజ నైజము అని బాపనార్యుల వారికి శ్రీపాదులు వారు దివ్యోపదేశములు చేసితిరి. అంతట నేను ఆ మహాగురువులను మహాప్రభు సోమలత గురించియు సోమయాగము గురించియు నేను కర్ణాకర్ణిగా వింటిని. దయచేసి వాని వివరములను తెలపవలసినదని అడిగితిని. అంతటా శ్రీపాదులు వారు సోమలతని సంజీవిని మూలిక అని అందురని చెప్పి, నీకు దానిని చూడవలన ఉన్నదా అని అడిగిరి. నేను అవునంటిని. వెంటనే వారి చేతియందు సంజీవిని మూలిక ప్రత్యక్షమైనది. దానిని నాకు బహుమానముగా నిచ్చిరి. అది వారి దివ్యప్రసాదముగా ఈనాటికి నా వద్ద పూజామందిరములో భద్రముగా ఉన్నది. శ్రీపాదుల వారు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 20వ అధ్యాయములో 230వ పేజీలో చివరి పేర ముఖ్యమైనది. శ్రీపాదుల వారు ఈ సంజీవిని వనమూలికలు హిమాలయ పర్వత శ్రేణులలోని, కాశ్మీరులోని మానస సరోవరంలోనూ, సింధూ నది ఉద్గమస్థానం దగ్గర మల్లికార్జున ప్రభు నిత్య నివాసమైన శ్రీశైల పర్వతము వద్దను, సహ్యాద్రి, మహేంద్ర, దేవగిరి, వింధ్య పర్వత శ్రేణి, బదరి అరణ్య ప్రాంతములందును లభ్యమగుచున్నది. దీని ప్రభావం వలనే లక్ష్మణుడు మూర్ఛ నుండి కోలుకొనున్నాడు. దీనిని సేవించుట వలన ఎన్నయో రోగముల నుండి విముక్తి లభిస్తుంది. దీని లేపనము వలన ఆకాశగమనమును అనిటి సిద్ధి కలుగును. కండరములు బలపడుటకును, నేత్రకాంతి పెరుగుటకును, శ్రవణశక్తి పెరుగుటకు ఇది ఎంతో దోహదకారి. దీని ప్రభావము వలన అగ్ని వలన కానీ, జలము వలన కానీ, విషము వలన కానీ ఏ రకమైన భయమును, దుఃఖమును కలగజాలవు. దీని వలన అనుమా దృష్టసిద్ధులు కలుగును. ఈ సంజీవిని మొక్క శుక్లపక్షము మొదలు పెట్టినప్పటి నుండి ఒక్కొక్క రోజు ఒక ఆకు చొప్పున జనించుచు పౌర్ణమి కాగానే ఆ కొమ్మకు 15 ఆకులు వచ్చును. కృష్ణపక్షము మొదలు కాగానే ప్రతిరోజు ఒక్కొక్క ఆకు రాలిపోయి అమావాస్య నాటికి అన్ని ఆకులు రాలిపోయి ఎండిపోవును. ఎండిపోయిన ఈ చిన్న కర్రను నీళ్లలో తడిపి రాత్రి గదియందుంచితే దాని నుండి వెలుగు కనిపిస్తూ ఉండును. సహ్యాద్రి పర్వత శ్రేణి, భీమశంకర పర్వతముల దగ్గర క్రూర మృగములు ఈ సంజీవిని మూలికను కాపలా కాయుచుండును. అర్ధరాత్రి అమావాస్య రోజున దివ్యకాంతుల వెలుగుందే ఈ మూలికను గుర్తుపట్టగలిగే వీలుండును. నాయన గురుచరణ, ఈ విధముగా 24 రకములైన దివ్య ఔషధ మొక్కలు ఉన్నవి. ఇవి అన్నయూ చాలా పవిత్రమైనవి. వీటిని ఆశ్రయించుకొని దేవతాశక్తులు ఉండును. అందుచేత పవిత్రములైన వేదమంత్రములను ఉచ్చరించుచు అత్యంత వినమ్ర భావమును వీటిని త్రవ్వి తీసుకొనవలయును. ఈ 24 దివ్య ఔషధ మొక్కలు సోమ, మహాసోమ, చంద్రమ, అంశుమాన్, మంజువాన్, రజితప్రభు, దుర్వ, కనియాన్, శ్వేతాన్, కనకప్రభ, ప్రతానవాన్, లాల్ వృత్త, కరధీర, అంశవాన్, స్వయంప్రభ, రుద్రాక్ష, గాయత్రి, ఏష్టాం, పావత, జగత్, శేఖర్, అనిష్టం, త్రిపద గాయత్రి అను తెలిపిరి. నేను శ్రీపాదుల వారి నుండి సెలవుగైకొని పీఠికాపురము నుండి బయలుదేరితిని. నేను శంకరం భట్టునకు ఈ వృత్తాంతమును వివరించుట పూర్తి కాగానే మహాగురువుల మానవ సంచారము పూర్తి అయినట్లుగా వారి దర్శనమునకు రమ్మనమని ఆజ్ఞ అయినది. మేము వారి దర్శనము చేసుకొంటిమి. శ్రీవారి దివ్యహస్తముల నుండి ఫలములను ప్రసాదమును గైకొంటిమి. తదుపరి శ్రీపాదులు ఇట్లనరి, మీరు ఇరువురును కృష్ణ దాటి ఆవుల ఒడ్డునకు పొండు. మీరు మాంచాల గ్రామమునకు పొండు. మాంచాల గ్రామదేవత మిమ్ములను ఆశీర్వదించును. ఆ యమ్మ ఆశీర్వదము పొందిన
ఆ యమ్మ ఆశీర్వాదము పొందిన తదుపరి తిరిగి కొరుంగడ్డకు రండు. మీరు ఎచ్చటనున్ననో ఎంత దూరములోనున్ననో నేను మిమ్మలను ఎల్లప్పుడూ గమనించుచునే ఉందునని గ్రహింపుడు. భవిష్యత్తులో మాంచాల గ్రామము విశ్వవిఖ్యాతమగును. ఒకానొక మహాపురుషుని జీవ సమాధి వలన అది ప్రఖ్యాతమగును. ఆ మహాపురుషుని లీలలు చిత్రవిచిత్రములుగా నుండును. పీఠికాపురము స్థూల దృష్టిలో ఒకటి ఉన్నట్లు సూక్ష్మ దృష్టిలో కూడా పీఠికాపురమున్నది. అది ఏ స్వర్ణ పీఠికాపురము. అది నా స్థూల శరీరము నావరించియుండు తేజోవలయమున సుప్రతిష్టమై ఉన్నది. ఈ ఏ యుగములోని వారైనను ఏ దేశములోని వారైనను ఏకకాలములోని వారైనను ఏ కాలములోని వారైనను నా కటాక్షము పొందిన ఎడల వారి చైతన్యము స్వర్ణపీఠికాపురమునందు సుప్రతిష్టమగును. ఇది యోగదృష్టి కలవారికెల్లరకు అవగతము కాగలిగిన విషయము. స్వర్ణ పీఠికాపురమునందు తమ జీవ చైతన్యమునకు స్థానమును సంపాదించుకోగలిగిన వారందరూ ధన్యులు. వారిని జన్మజన్మలలోనూ నేను వెన్నెంటి కాపాడదెను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 20వ అధ్యాయంలో 231వ పేజీలో కింద నుంచి 2వ పేర చాలా విశేషమైనది. నాయనా శంకరం భట్టు, అనేక వందల సంవత్సరముల తర్వాత నా పేరిట మహాసంస్థానం ఏర్పడగలదు. నా మాతా మహాగృహమున నా జన్మస్థలమున ఔదంబర వృక్షఛాయ క్రింద నా పాదుకులు ప్రతిష్ఠింపబడును. నా ముందు అవతారము యొక్క నా తర్వాత అవతారము యొక్క విగ్రహమూర్తులు కూడా ప్రతిష్టము కాగలవు. ఇదిగో దివ్యదృష్టిని నిచ్చుచున్నాను చూడుడు అని గురుచరుని నన్ను భ్రూమధ్యమును తాకిరి. మేము ఆ సుందర దృశ్యమును చూచి ధన్యులమైతిమి. వారి సంకల్పము అమోఘము, లీలలు విచిత్రములు. మేము బయలుదేరున్నప్పుడు వారిట్లనిరి, వశిష్ఠుని అంశ కలిగిన వాడు నా సంస్థానమున పూజారిగా వచ్చును. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 20వ అధ్యాయము సమాప్తం.